ధనస్సు. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. సో ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు ధనుస్సు రాశి వారికి చూస్తే సకల కార్యములందు విజయము, ఉల్లాసముగా ఉందురు. ప్రయత్నించ కార్యములందు మిత్రలాభము, బంధులాభము కలిగి సత్వరము కార్యసిద్ధి కలుగును. ధన వ్యయం మాత్రం అపరిమితంగా ఉండును. శత్రువులను కట్టడి చేయుటకు ధనవ్యయం చేయవలసి వచ్చును. రుణములు చేయవలసి వచ్చును. బ్యాంకు రుణములు సునాయాసంగా పొందుతారు. అనారోగ్య లోపములు ఉండును. ఔషధ సేవనముకు చేయవలసి వచ్చును. బంధుమిత్రాలతో కలహ వాతావరణం ఉండును. శుభకార్యాచరణ చేయుదురు. భూగృహ నిర్మాణాది కార్యక్రమం సిద్ధించును. ధైర్యంతో సమస్యలను ఎదుర్కొని విజయం సాధించగలరు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోయింది. సో ఏలినాటి శని వెళ్ళిపోయింది అంటే ఎక్కడ లేనటువంటి అభివృద్ధి అనేటువంటిది కుటుంబంలో కనిపిస్తుంది. సో కుటుంబంలో అభివృద్ధి కనిపించడం వల్ల ఏమవుతుంది అంటే నరఘోష సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కడు మీద పడి ఏడవడం, అబ్బా వీడు డెవలప్ అయ్యిండనో, వీడు కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను. సో అలాంటివి చాలా జరిగేది ఉంటుంది. కాబట్టి ఈ నరఘోష అనేటువంటిదే మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనుస్సు రాశి వారికి. సో డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది అంటే కారు కొనడము, లేదా ఇల్లు కట్టడము, లేదా జాగా కొనడము, వీటి వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. సో నరఘోష అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజు మీ ఇంటి ముందర గేటుకు బూడిది గుమ్మడికాయ కొట్టండి. ప్రతి అమావాస్యకు ఇలా 1 year చేయండి. అంటే 12 నెలల పాటు ప్రతి అమావాస్యకు బూడిది గుమ్మడికాయ మీ ఇంటికి గేటు దగ్గర కొట్టడం వల్ల నరఘోష అనేటువంటిది తొలగిపోతుంది. ఇది తప్ప మీకు చెప్పుకోదగ్గటువంటి సమస్యలు ఏమీ లేవు. ధనుసు రాశికి చాలా అనుకూలంగా ఉంది. మీకు గురువు బాగున్నాడు, అలాగే రాహుకేతువులు బాగున్నారు, శని బాగున్నాడు. కాబట్టి శని సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే బంగారం రూపంలో శని ఉన్నాడు, అంటే 3వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. నరఘోష మాత్రం ఉంటుంది. దాన్ని దిష్టి అంటాం మనము. అది పోవడానికి బూడిద గుమ్మడికాయ కొట్టండి, సరిపోతుంది. రైట్ గురుగారు, ఈ కాలంలో ఈ సంవత్సరం ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. మౌఢ్యం ఉంది, మౌఢమి ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. మూఢం వచ్చింది, కర్తరి వచ్చింది. కర్తరి అనేది మనకు 2 months ఉంది. అంటే మనకు వాస్తు పనులు చేయడానికి లేదు. ఉదాహరణ గృహప్రవేశాలు, శంకుస్థాపనలు చేయడానికి లేదు. బట్ పెళ్లిళ్ళ వివాహానికి శుభ ముహూర్తాలు అయితే ఏప్రిల్ 20వ తేదీ నుండి తీసుకుంటే ఇంచుమించుగా సెప్టెంబర్ వరకు లేవు. అదే అంటున్నా. సో మన మూడాలు వచ్చినాయి కదా, జ్యేష్ఠ మాసం వచ్చింది, మూడం వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకు పీడ దినాల కిందకి వస్తాయి. సో పనికిరాదు. సెప్టెంబర్ వరకు మనకు ముహూర్తాలు లేవు. మళ్ళీ అక్టోబర్ నుండి ముహూర్తాలు ప్రారంభం. సో నెక్స్ట్ మకర రాశి ఫలితాన్ని కనుక విశ్లేషించినట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మరి వీరికి 14 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో ఏలినాటి శనిలో ఉన్నటువంటి మకర రాశి జాతకులకు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. వచ్చే సంవత్సరం అంటే 2025 జూన్ వరకు సమస్యలు ఉన్నాయి. ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. సో చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండును. సకల కార్యములు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తగ్గిపోవును. బంధుమిత్ర కలహంలో పెరుగును. వాక్పటుత్వము తగ్గును. కుటుంబ కలహములతో సతమతమయ్యేరు. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. ఔషధ సేవనం చేయుదురు. మానసిక శక్తి తగ్గును. అపఖ్యాతి ఉండును. ధనాదాయం మాత్రమే లోటు లేకుండా, అంటే డబ్బులుంటాయి కానీ ఆరోగ్యం బాగుండదు, మానసికమైన ప్రశాంతత లేదు, కంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో మీ శక్తియుక్తుల పరీక్షా కాలము, అంటే మీ నాలెడ్జ్కు, మీ కరేజ్కు ఇది ఒక టెస్టింగ్ సమయం అనుకోవచ్చు. సో ఈ సమయంలో కనుక మీరు బాగుంటే ఇంకొక 1 year కష్టపడితే వచ్చే సంవత్సరం నుండి మీకు రాజయోగం స్టార్ట్ అవుతుంది. సో ఈ సంవత్సరం మీరు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారు, మీరు తట్టుకుంటున్నారా లేదా అనే మీద మీ లైఫ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీరు తట్టుకొని నిలబడండి. కష్టాలు వస్తాయి. నల్ల బట్టలు అవాయిడ్ చేయండి. శుక్రవారం పూట నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయండి. శుక్రవారం పూట ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. గురుగారు, రాజపూజ్యం బాగుందన్నారు కదా, అది రిఫ్లెక్ట్ అవ్వదా? అంటే అది వేరే సబ్జెక్ట్. రాజపూజ్యం బాగుంది అంటే జనాలు తిట్టకపోవచ్చును, కానీ కష్టాలు ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు తిట్టకపోవచ్చును. ఇప్పుడు ఉదాహరణ, ఒక బిచ్చగాడు ఉన్నాడు, వాడు బిచ్చం ఎత్తుకున్నాడు, వాడిని ఎవరు తిడతారు? కానీ ఏ రకంగా తీసుకున్నా వాడు సమాజం లేనట్టే కదా. తిట్టకపోవచ్చును, వాడిని ఎవడు పట్టించుకోకపోవచ్చు కాక, కానీ ఫైనాన్షియల్గా వీకే కదా. సో ఇక్కడ సమస్యలు ఉంటాయి, కానీ జనాలు తిట్టకపోవచ్చు. జనాలు ఎవరు తిడతారు? ఎవరైతే సమాజంలోకి వచ్చి కొట్లాటకు, అంటే బతకడానికి బయటకు వస్తారో, కంఫర్టబుల్ జోన్ దాటి వాళ్ళని తిడతారు. నార్మల్గా బ్రతికేటువంటి వాళ్ళని ఎప్పుడు తిట్టారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళ జోలికి ఎవరు రారు. వ్యాపారము, ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కష్టాలు. కరెక్ట్. కుంభరాశి ఇందాక మనం మకరం గురించి మాట్లాడుకున్నాం. ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. నెక్స్ట్ కుంభరాశి ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. ఏలినాటి శని ఈ సంవత్సరం ఉన్నటువంటి ఎఫెక్ట్ ఉన్న జాబితాలో మకరం, కుంభం, మీనం 3 రాశులు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం కుంభరాశి చూస్తున్నాం. కుంభరాశిలో ఏలినాటి శనిలో జన్మశని నడుస్తూ ఉంది.
సో గురువు 4లోకి వస్తూ ఉన్నాడు, శని జన్మంలో ఉన్నాడు, ప్లస్ రాహుకేతువులు 2, 8లో ఉన్నారు. సో మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏలినాటి శని ప్రభావంతో సతమతమయ్యే అవకాశం ఉంది. తలచిన కార్యములన్నీ వాయిదా పడుచు, ఆలస్యమవుటచే మానసిక అశాంతితో ఉందురు. భూ గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడును. శారీరక శ్రమ పెరిగిపోవును. తేజస్సు తగ్గును. శరీర అలసట పెరుగును. అనారోగ్య బాధలు చుట్టుముట్టును. ప్రయాణ విఘ్నములుండును. వాహనం వలన ఇబ్బందులుండును. వాహన ప్రమాదాలు జరుగు అవకాశం ఉన్నవి. అపనమ్మకములు పెరుగును. అమర్యాద కలుగును. సంఘంలో గౌరవం తగ్గును. నూతన రుణములు చేయవలసి వచ్చును. శరీరంలో శక్తి క్షీణించును. బలము తగ్గును. తరచూ వైద్యశాల దర్శనములు, ఔషధ సేవనం కలుగును. సర్వకార్యముల యందు నిలిచిపోవును. బ్యాంకు లావాదేవీల యందు విసుగు కలుగును. షూరిటీల విషయంలో జాగ్రత్త అవసరం. లేనిచో అనవసర కేసుల్లో ఇరుక్కొందురు. మానసిక అశాంతి పెరిగిపోవును. ఇంటి యందు శుభకార్యములు ఆటంకములతో ఆగిపోవును. భూగృహ నిర్మాణాది కార్యక్రమంలో ఆగిపోవును. చేయి వృత్తి వ్యాపార ప్రాంతముల యందు సమస్యలు, కలహములు, హఠాత్తుగా స్థానచలనము, ఇంటా బయట సమస్యలతో మనసు వికలమగును. అమర్యాద, అవమానము, అశాంతి. సో ఆల్మోస్ట్ ఆల్ ఏం చదువుకుంటూ పోయినా మీకున్నాయి మొత్తం నెగిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవంగా ఫేస్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు మిగిలిన రాసులు 50% అటు ఇటు వేసుకోవచ్చు, కానీ మకరం, కుంభం, మీనం అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. సో మకర రాశి నెగిటివ్గా ఉంది, కుంభరాశి వెరీ 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 నెగిటివ్గా ఉంది. చాలా సమస్యలు ఏలినాటి శని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, అన్ని రకాలుగా, న్యాయపరంగా అన్ని రకాలుగా సమస్యలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. శుక్రవారం కానీ గురువారం కానీ ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. ఈ క్రోధం కనిపిస్తుంది గురుగారు చాలా రాశుల మీద. అనిపిస్తుందా? రైట్. చివరగా మీనం, ద్వాదశ రాశుల్లో చివరి రాశి. సో చివరి రాశి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. మీనరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. సో డబ్బులు మిగిలినట్టే కనిపిస్తాయి కానీ మిగిలవు. ఆ మిగిలిన డబ్బులు కూడా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మోసం చేసి పట్టుకుపోతారు. సో ఓవరాల్గా డబ్బు మీ చేతిలో మిగలదు. సో ఏలినాటి శని ఫలితములతో ఈ సంవత్సరం తరచుగా అనారోగ్య బాధలు కలిగి వైద్యశాల దర్శనం కలుగును. ఔషధ సేవనం చేయుదురు. అనుకున్న పనులన్నీ వాయిదా పడును. అపఖ్యాతి, అవమానం కలుగును. సంఘ గౌరవం తగ్గును. మీ మాటకు విలువ లేకుండా పోవును. సంపాదించిన ధనమంతయు క్షయమగును. అన్ని కార్యములు నత్తనడకను నడుచును. బంధుమిత్ర కలహములతో అశాంతిగా ఉండును. శరీర పీడ కలుగును. వాహన ప్రమాదములు కలుగును. మధ్య మధ్యలో కొంత శాంతి కలుగును. అవసరానికి తగిన ధనము రుణముల ద్వారా సమకూర్చుకుందురు. సర్వశక్తులు ఉపయోగించి కార్యములు సాధించుకుందురు. పుణ్యక్షేత్ర సందర్శన కలుగును. అకారమున కలహం ఏర్పడును. నీరసం, నిస్సత్వ, నిస్పృహ, నిరాశకు లోనవుదురు. సో కలహంలో మధ్యలో తలిచిన పనులు కలహం మధ్యలో ఆగిపోవును. ధనక్షయం పెరిగిపోవును. సరి అయిన ఆధారం లేక మీ పెట్టుబడులు వెనుకకు రాక ఇబ్బందులు పడుదురు. సో ఎక్కడ తీసుకున్నా మానసికంగా డిప్రెషన్ కనిపిస్తూ ఉంది, యాంగ్జైటీ డిజార్డర్ కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం డబ్బు మెయిన్ టార్గెట్ అవుతుంది. మీరు సంపాదించిన డబ్బు అంతా కూడా జీరో, నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది. ఇంట్లో ఎవరో ఒకరి ద్వారా ఉన్న డబ్బంతా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. రెండవది, మీరు ఏదైనా ఇల్లు కట్టామనుకున్నా, జాగా కొందామనుకున్నా జీరోకి వచ్చేస్తుంది. మీరు పెట్టేటువంటి ఉదాహరణ రూపాయి అయితే అవుట్కమ్ అనేది 10 పైసలే వస్తుంది. సో మీనరాశి చాలా 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 నెగిటివ్ ఫలితాలు ఇవ్వబోతూ ఉంది. ఏలినాటి శని నడుస్తూ ఉంది. అండ్ గురువు మనకు రాహుకేతువులు జన్మం సప్తమంలో ఉన్నారు. అలాగే 3వ ఇంట్లోకి గురువు వస్తూ ఉన్నాడు. వ్యయంలో శని ఉన్నాడు. అంటే ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో రాసులలో, గ్రహాలలో అన్నీ నెగిటివ్గా ఉన్నాయి. సో మకరం, కుంభం, మీనాన్ని కనుక తీసుకుంటే 3 రాసులు సేమ్ రిజల్ట్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మీనరాశి కూడా చాలా నెగిటివ్గా ఉంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా. సో చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి 3 నెలలకు ఒకసారి దర్శించుకోండి. సమస్యల నుండి బయటపడతారు.